అంబటి రాయుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారా? ఆయన అధికార వైసీపీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారా? తెలంగాణ కాంగ్రెస్ అంబటికి చిక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారా? ఇంతకీ తెలుగు స్టేట్స్ లో రాయుడి పొలిటికల్ ఎంట్రీ ఎలా ఉండబోతోంది? ఏ స్థానం నుంచి పోటీ చేస్తారు? అసలు రాయుడి రాక ఉంటుందా ఉండదా? పొలిటికల్ వైపు అంబటి రాయుడు చూపు. క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు. వైసీపీ అధినేతతో టచ్ లో రాయుడు. పొన్నూరు లేదా రేపల్లె నుంచి పోటీ. రాయుడిని సంప్రదిస్తున్న టీ కాంగ్రెస్. రాయుడిని లాగేందుకు రంగంలోకి అజారుద్దీన్. మల్కాజ్గిరి నుంచి బరిలో రాయుడు. రాయుడికి కలిసి రానున్న ఏపీ సెటిలర్లు కాపు సామాజిక వర్గం. రాయుడి మాట కోసం పార్టీల వెయిటింగ్. మాజీ ఆటగాడు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్ 2023 ఫైనల్ తర్వాత ఈ క్యాష్ రిచ్ లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు రాయుడు ట్విట్టర్లో ప్రకటించారు. ఈ క్రమంలో రాయుడు తన సెకండ్ ఇన్నింగ్ లో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నాడని వార్తలు ఒక్కసారిగా గుప్పమన్నాయి. ఇప్పటికే ఏపీ సీఎం జగన్ కు టచ్ లో కూడా వెళ్లాడు. ఇంకా కొన్ని రోజుల క్రితమే స్వయంగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ కి వెళ్లి మరీ వైఎస్ జగన్ తో భేటీ అయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో రాయుడు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం అయితే ఖాయమని, అతని నుంచే వైసీపీలో చేరిక విషయంపై క్లారిటీ వస్తుందని పలువురు రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. రాయుడు కొంతకాలంగా జగన్ నిర్ణయాలను స్వాగతిస్తున్నారు. ఆయనకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. ఐపీఎల్ మ్యాచ్లో ఆడిన రాయుడు త్వరలోనే రాజకీయ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఏపీలో పొన్నూరు లేదా రేపల్లె నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు టాక్. అయితే రాయుడు హైదరాబాద్లో ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. ముందుగా బీఆర్ఎస్ లో చేరుతారని జోరుగా ప్రచారం సాగింది. అంతకుముందు జనసేనలో చేరుతారని కూడా సోషల్ మీడియా ప్రచారం సాగింది. అయితే ప్రస్తుతం జగన్ను కలవడం ఈ ఊహాగానాలకు తెరదించింది. కొంతకాలంగా తన పోస్టులను బట్టి ఇక వైసీపీలో చేరడం లాంఛనమేననే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు అంబటిని సంప్రదిస్తున్నారట. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత అజారుద్దీన్ అంబటితో చర్చలు జరపనున్నట్లు సమాచారం. అంబటిని కాంగ్రెస్ లోకి తెచ్చే బాధ్యతను పార్టీ పెద్దలు అజారుద్దీన్ కు అప్పగించినట్లు తెలుస్తుంది. మాజీ క్రికెటర్గా, హెచ్సీఏ అధ్యక్షుడిగా అజార్కు అంబటితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో అంబటితో అజార్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. అంబటిని మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా బరిలోకి దింపాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున ఎన్నికై రేవంత్ రెడ్డి ఎంపీగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్నారు. దీంతో బలమైన నేత కోసం కాంగ్రెస్ అన్వేషిస్తుంది.
అంబటి రాయుడిని కాంగ్రెస్లోకి తీసుకొస్తే బాగుంటుందని ఆ పార్టీ పెద్దలు నిశ్చయించారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అంబటి రాయుడు ఏపీకి చెందిన వ్యక్తే, పైగా కాపు సామాజిక వర్గం. ఇక మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఏపీ నుంచి వచ్చిన సెటిలర్లు ఎక్కువగా ఉంటారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు. ఇక్కడి గెలుపోటమల్ని ప్రభావితం చేయగలరు. అందుకే ఏపీ వ్యక్తి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అతడైతే గెలుపు సులభమవుతుందని కాంగ్రెస్ అంచనా. అందుకే అంబటి రాయుడిని కాంగ్రెస్లోకి తెచ్చి మల్కాజ్గిరి నుంచి పోటీ చేయించాలని ప్రయత్నిస్తుంది. అజారుద్దీన్తో చర్చల అనంతరం ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అంబటి మాత్రం సొంత రాష్ట్రమైన ఏపీ వైపు చూస్తున్నారు. అధికార వైసీపీ నుంచి గుంటూరు బరిలో నిలవాలని అనుకుంటున్నారు. వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి కూడా అంబటి విషయంలో సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయాలకు సంబంధించి అంబటికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మరి అంబటి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.